ఏపీలో త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కీలక భేటీ కూడా నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో ఈసీ నీలం సాహ్ని ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏప్రిల్తో ముగియనున్నటువంటి సర్పంచ్ల పదవీకాలం నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీల విభజన అలాగే మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఈసీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దఫా ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి దశ, రెండో దశ రేపు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల తర్వాత ఇక ఏపీలో ఇప్పటికే పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో, వారి టర్మ్ పూర్తయిన నేపథ్యంలో ఇక అక్కడ కూడా ఏపీలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అప్రాక్సిమేట్గా ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది ఎన్నికలు? స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని సర్పంచులు కావచ్చు, లేకపోతే అన్ని వ్యవహారాలు కూడా క్లోజ్ అయ్యే. బట్ ఏప్రిల్ అవుతుందా లేకపోతే మేలో జరుగుతాయా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఏప్రిల్లో సర్పంచులన్నీ పదవీకాలం అంతా ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల నగారా అయితే త్వరలో దానికి సంబంధించిన సిచ్యువేషన్స్, తర్వాత ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కూడా కీలక భేటీ కూడా నిర్వహిస్తుంది. స్థానిక సంస్థల పదవీకాలంతో ఈసీ నీలం సాహ్ని కూడా దీని మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా గ్రామ పంచాయతీల విభజన కొంత జరిగింది, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అలాగే మండలాలు, జిల్లాల విభజన కొంత జరుగుతుంది. దానికి మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఈ లోపల అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ మేలో జరిగే నేపథ్యంలో ఈ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వం కొంత ఆలోచిస్తుంది. ఆ దిశగా ముందుకు వెళ్తే స్థానిక సంస్థలు ఎన్నికలు చేయడం కూడా ఈజీ అవుతుంది అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈసీ ఏ విధంగా ప్రతిపాదనలు ఇస్తుంది అనేది కూడా చూడాలి. బహుశా మంత్ ఎండింగ్ కావచ్చు, జనవరిలో కూడా మరోసారి ఈసీ దీని మీద కూర్చుంటారు అనేది సమాచారం ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు మార్పులు చేర్పులు చాలా వరకు కొన్ని మండలాల్లో కూడా విభజన జరుగుతుంది. ఏ మండలాలు ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న పరిస్థితుల్లో కొంత టైం పెట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసీ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అయితే అవుతోంది. ఆ దిశగా ముందుకు వెళ్లే ప్రయత్నానికి అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఎప్పుడు అనేది ఇంకా ఎగ్జాక్ట్గా తెలియలేదు. కాకపోతే ఏప్రిల్లో అప్రాక్సిమేట్లీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ పంచాయతీల్లో ఉండేటువంటి విభజన కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో సర్పంచుల పదవీకాలం ముగియబోతుంది. మరి ఏప్రిల్లో ముగిస్తే మేలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేదైనా సమయం పడుతుందా? మరోవైపు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించి కసరత్తు మొదలు పెడతారా, డిస్కస్ చేయబోతున్నారా, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది? ఇది చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇది పార్టీలకు కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నిక. తెలంగాణలో ఎలాగైతే అధికార పార్టీ మేము చేస్తున్నటువంటి పనులకు మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇప్పుడు వస్తున్న రిజల్ట్ ఒక రెఫరెండంగా ఉంది, మా పనితీరుకు ఇది ఒక రెఫరెండంగా మేము చూస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా కూటమి ప్రభుత్వ పరిపాలన తీరుకి ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికలు ఒక రెఫరెండంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు వైసీపీకి కూడా చాలా బలమైనటువంటి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. తెలంగాణతో పోల్చితే ఏపీలో మరింత టఫ్ ఫైట్ ఉండే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా ఈ విషయం మీద కామెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది RTV.